స్తుతించాలా? ఏం చేయాలా? ఎడవండి, వదలాలా? నన్ను ఎడవండి. ఈమెను చంపాలని చూసేది నువ్వేనా? 3 సార్లు యాక్సిడెంట్ చేపించిన, చచ్చిపోలా. ఏమైతారు మీరు? అయ్యో యేసయ్య ఇక్కడే కనబడుతున్నారయ్యా, నాకు యేసయ్యా ఇక్కడే కనబడుతున్నారయ్యా. ఇన్నాళ్ళు నేను ఎక్కడ ఇన్నిసార్లు వెళ్ళాను అయ్యా, ఎవరు ఇట్లా ప్రార్థన చేసి పంపించారే కానీ అయ్యా. దేవుడు ఇక్కడికి పంపించాడు ఎందుకంటే మీ కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నాడు. ఆమేన్. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? చెన్నై నుంచి వచ్చారు. చెన్నై. అవునయ్యా, చెన్నై నుంచి వచ్చారంట. గట్టిగా చెప్పండి కొట్టాలా? అవునయ్యా. ఎన్ని కిలోమీటర్లు? 850 కిలోమీటర్ల దూరం వస్తుందయ్యా. 850 కిలోమీటర్ల నుంచి వచ్చారు. గట్టిగా చెప్పండి కొట్టాలా? స్తుతించాలా? ఏం చేయాలా? ఎడవండి, వదలాలా? నన్ను ఎడవండి. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? ఈమెయిల్లోకి ఎందుకు వచ్చినావు చెప్పు. నాకు టైం లేదు, తొందరగా చెప్పు. ఈమెయిల్లోకి ఎందుకు వచ్చినావు? నేను రానంటే తీసుకొచ్చిండ్రు. అవునా? నేను రానన్నా, బలవంతంగా తీసుకొచ్చిండు. ఎందుకు వచ్చినావు ఈమెలోకి? ఈమెకు అనారోగ్యం కలగజేసేది నువ్వేనా? నేనే. నువ్వే. ఈమెను చంపాలని చూసేది నువ్వేనా? 3 సార్లు యాక్సిడెంట్ చేపించిన, చచ్చిపోలా. 3 సార్లు యాక్సిడెంట్ చేపిస్తే చచ్చిపోలా. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? మాట లెక్క చెయ్యలా. ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చినా మీకు తెలియదా? తెలుసు. దైవ కుమారుడికి నీకు తెలుసు. ఒకటి మాట, దైవ కుమారుడు నీకు తెలియదా అంటుంది. అంటే నేను దేవుని కుమారుడు అని తనకు తెలుసు. గట్టిగా చెప్పలు కూడా. హల్లెలూయా. రికమాల రబా షేకే దియవలన. కుమారిని ఎందుకు చంపాలనుకుంటున్నావు? కుమారిని ఎందుకు చంపాలనుకుంటున్నావు? మమ్మల్ని లెక్క చేయదు, మనిషిని అన్న వారిని లెక్క చేయదు. అవునా? ఒక స్త్రీని లెక్క చేయదు, పురుషుని లెక్క చేయదు. తన ఇష్ట ప్రకారంగా నడుస్తూ తన ఇష్ట ప్రకారంగా ఉంటది. తన బిడ్డలే తన జీవితం అంటది. ఏమైతారు మీరు? అన్న హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఏమనిపిస్తుంది నీకు? అయ్యో యేసయ్య ఇక్కడే కనబడుతున్నారయ్యా, నాకు యేసయ్యా ఇక్కడే కనబడుతున్నారయ్యా. ఇన్నాళ్ళు నేను ఎక్కడ ఇన్నిసార్లు వెళ్ళాను అయ్యా, ఎవరు ఇట్లా ప్రార్థన చేసి పంపించారే కానీ అయ్యా. ఇట్లా స్టేజ్ మీద పెట్టి ఇప్పుడు బయట తప్పించేది. వచ్చేటప్పుడు కూడా నాన్న ఇబ్బంది పెట్టారు సార్. అంటుంటే అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పి నేను అట్లా తీసుకొచ్చానయ్యా. రాత్రిల్లా కష్టపడి తీసుకొచ్చా. ఉన్నది ఎవరో నాకు తెలియట్లేదు. ఒక్క రంజీప్ కాదు, ఒక్క ఆరోగ్య రీక్ష గురించి కాదు, గంటకి అన్నం కూడా వండుకునే స్థితిలో ఉంటుంది. అది నాకు అర్థం కాక ఎక్కడెక్కడో చేశా. అది ఎక్కడెక్కడో తిరిగా. ఏం చేయనియో? అన్నం తినియను, తన బిడ్డలు తన కాడ ఉన్నయను. అసలు ఎవరు నువ్వు? ఉన్నయను. ఎవరు నువ్వు? నేను ఎవరో మీరు చెప్పండి. చెప్పవా? అయితే కాల్ చేస్తాం మరి. ఇక ప్రేయర్ రైలిటీ మైక్ ఈ వల్ల కాదు. అయితే నేను రుద్ర శక్తిని. అవునా? తన పిల్ల తనతో ఉండకూడదు. తన కుమార్తె వెళ్ళిపోయింది ఇల్లు వదిలి. దానికి ఇక్కడ పెడితే, దీని ఇంట్లో ఉండే దగ్గర పెడితే దాని కదలది. పోయి ఊరి దగ్గర పెట్టి వచ్చినము. తన కుమార్తె ఉండే దగ్గర పెడితే తన కుమార్తె చెల్లా చెదుర వెళ్ళిపోయింది. మైండ్ సరిలేదు, ఏదైనా చేసుకోవాలని చూస్తుంది. తన కుమారులు దాని దగ్గర ఉంచను. అయితే కళ్ళు తీసి చూడు. చూడను. ఎందుకు భయం అనిపిస్తుందా? ఎందుకు చూడవు చెప్పు. నా కసి తీరాలా. ఇటు చూడు. కసి తీరాలా. ఇటు చూడు. ఇదిగో నాకు టైం లేదు ఇక. ఎందుకు చెప్పు. యేసునామములో చేతులు పైకి లేపు. యేసునామములో, యేసునామం. ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో
కాలిపోయేసి కాలిపో కాలిపోయేసి కాలిపో Spirit of God, touch. Lord. Holy Spirit of God, Holy Spirit of God. ఎలా ఉందమ్మా ఇప్పుడు? మైకంగా ఉంది. మైకంగా ఉంది. డిమ్ముగుందా? ఏం కాదు, ఇటు చూడు. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? చెన్నై నుంచి వచ్చారు. చెన్నై చెన్నై అవునయ్యా, చెన్నై నుంచి వచ్చారంట. గట్టిగా చెప్పండి కొట్టాలా? అవునయ్యా, హల్లెలూయా. చెన్నై నుంచి వచ్చాము. నైట్ అల్లా జర్నీ చేసి పొద్దున్న ఖమ్మం దిగి, ఖమ్మం నుంచి కొత్తగూడెం బస్సు ఎక్కి ఇప్పుడు వచ్చి ఇక్కడ దిగి. ఎన్ని కిలోమీటర్లు? 850 కిలోమీటర్ల దూరం వస్తుందయ్యా. 850 కిలోమీటర్ల నుంచి వచ్చారు. గట్టిగా చెప్పండి కొట్టాలా? హల్లెలూయా. అయ్యా, మీ టీవీలో ఇది చూసి మేము, మీ టీవీ లీవ్ చూసి డైలీ మీ గురించి మేము ఫోన్లో కూడా మాట్లాడాము. ఇట్లా అయ్యే పని కాదు అని చెప్పేసి నేనుగా తీసుకొచ్చానయ్యా. నేను రాను. ఇప్పుడు పని అయిందా? మరి పని అయింది అయ్యా. అయ్యా ఏసయ్యా కళ్ళ సాక్ష్యం ఉన్నాయా. గట్టిగా చెప్పట్లు వల్ల అయిందయ్యా. ఫోన్లో అయితే పని కాదని చెన్నై నుంచి తీసుకొని వచ్చాడు. చెన్నై నుంచి తీసుకొని వస్తే యేసయ్య ఇక్కడ కార్యం జరిగించాడు. కొట్టాల గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీ లీవ్ చూస్తానే ఉన్నామయ్యా. రావాలి అనుకున్నాం. అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం తిరిగామయ్యా. పేరు చెప్పకూడదు. కుమారి అయ్యా. గట్టిగా చెప్పండి కూడా. కుమారి అయ్యా. దేవుని సన్నిధిలో ఉన్నారు. అవునయ్యా. ఎప్పుడైనా నాకు చెప్పారా? చెప్పలేదయ్యా, చెప్పలేదు. చెప్పి వాళ్ళు బాగా తగ్గించుకోవాలని వచ్చాము. ఎప్పుడైనా మాట్లాడారా? లేదు మాట్లాడలేదయ్యా. టీవీలో చూస్తామే, లీవ్ చూసి అయ్యా దేవుడు మీ దగ్గర ఉన్నాడు, అవుతుంది పని అని తీసుకొచ్చాను ఈరోజు. నేను మీ వైఫ్కి నాతో ఎప్పుడైనా మాట్లాడావా? ఫోన్లో మాట్లాడావు. కానీ నీ ఫేస్ ఎలా తెలిసింది నాకు? ఎవరు చూపించారు? నమ్ముతున్నారా? నీ పేరేంటి? కుమారి. గట్టిగా చెప్పు. కుమారి. చెప్పు గట్టిగా. కుమారి. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఎందుకు ఈ కుమారిని ఇబ్బంది పెడుతున్నావు? ఈమె పేరు కుమారి. దేవుడు నాకు చెప్పాడు. ఏం పేరు నీ పేరు? కుమారి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. హల్లెలూయా. ఏమనిపిస్తుంది డాడీ? ఏమనిపిస్తుంది ఈరోజు? హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉంది. నా కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు కలుసుకునే భాగ్యం అందరు వచ్చేస్తారు. ఇక దేవుడు ఇక్కడికి పంపించాడు. ఎందుకంటే మీ కన్నీళ్లను దేవుడు తుడవబోతున్నాడు. చాలా సార్లు వెళ్ళాం. చెప్పకూడదు అందరికి. మంత్రాలకి వెళ్ళలేదు. ఏసయ్య దగ్గరికి వెళ్ళాను. ఊరు ప్రార్థన చేసేసి పంపించేస్తా వచ్చారు. కానీ అయ్యా ఈ విధంగా పిలిపించి ఈ విధంగా ఇప్పుడు ఇట్లా తీసి పంపించేది జరగలేదయ్యా. పెద్ద దగ్గరికి వెళ్ళానయ్యా. పెద్ద దగ్గరికి వెళ్ళా. ఇంకా నేను వెళ్ళని సాటి ఎక్కడా లేదు. పేర్లు కూడా చెప్పకూడదు, వదిలేసేయండి. మీ లీవ్ చూసి, మీ ఇది చూసి, ఇది ఈ అయ్యగారి దగ్గరే అవుద్ది, దేవుడు ఇక్కడే చేస్తాడు అని నమ్మకంతో రామ్మ అని చెప్పి నేను ట్రైన్ లో తీసుకొస్తున్నప్పుడు కూడా. బయలుదేరారు మీరు చెన్నై నుంచి? నిన్న 5 గంటలకు బయలుదేరాం సార్. నిన్న 5 గంటలకు బయలుదేరితే ఇక్కడికి ఎంత? తెల్లవారు 4 గంటలకి దీంట్లో దిగాం. ఖమ్మం
ఖమ్మం తెల్లారుజామున 5 దిగి 5 బస్సు ఎక్కి 6:30కి ఇక్కడ దిగామయ్యా. ఇక్కడికి వచ్చి మొఖాలు కడుక్కొని ఇక్కడే అన్నాలు తిని ఇక్కడే కూర్చున్నామయ్యా. అవును. ఈ పని ముగించుకొని చేసుకుని ఒక రాత్రి అయినా మీరు లేకపోయినా ఒక రాత్రి ఉండి కూడా ఈ పని ముగించుకుని వెళ్దామని మేము వచ్చామయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొట్టాలి. సంతోషంగా ఉందయ్యా, చాలా సంతోషం ఉంది. అమ్మ దేవుడు నాకు కన్నారా నాకు చేసింది. ఎన్నిసార్లు వెళ్ళానో నాకే తెలియదు. రాత్రులు పక్కన బస్సులు మేలుకుని కూడా దూరం కూడా వెళ్ళాను. ఎక్కడ అయిపోద్ది పో చేస్తాలే పో అన్నారే కానీ ఒక్కటి. అయితే లూసిఫర్ ఒక మాట మాట్లాడుతున్నాడు, డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నాడు పాస్టర్ అమ్మతేజ. అయ్యా అబద్ధం ఎందుకు కదా. దేవుడు మీ యందు ఉండి మీతో ఈ కార్యం శుభం జరుగుతున్నాడు అయ్యా. ఒక్క రూపాయి కూడా మేము ఇప్పుడు 10,000 ఒకరికి బోనస్ పంపించాము, ఇంకోరికి పంపించామయ్యా. మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, మీ దగ్గరికి మేము రాలేదు. ఒక్కరోజు ఫోన్లో మాత్రం ఈ అమ్మ మాట్లాడింది. మీరు బిజీగా ఉండి అమ్మ రండమ్మ ఒకసారి మాట్లాడదాం అన్నారు, పెట్టేశారు. అదే జరిగిందమ్మా. తర్వాత వెళ్దాం ఆగిపోయాం. ఎప్పుడో చూసి నాకు ఇంకా నిన్న లీవ్లు వచ్చినాయి కాలేజీ. కానీ ఈమె ఎలా తెలుసు? ఈమె ఫేస్ అంతా నాకు ఎలా తెలుసు? మీరు దేవుడు మీ యందు చేశారా అయ్యా? చేశారా? లేదయ్యా, దేవుడు మీ యందు ఉండి పిలిచి చేసిన మహిమ అయ్యా ఇది. చెప్పు. దేవుడు మీ యందు ఉండి మీరు చేసిన కృషికి మీ యందు ఉండి చేసిన కృషి అయ్యా ఇది. చెప్పు, లైవ్ లో ఉన్న వాళ్ళకి చెప్పు. నేను చెప్తాను, మనస్సాక్షిగా చెప్తున్నాను. అయ్య గారికి దేవుడు ఇది ఉండి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఈ క్షణంలో ఈ నిమిషంలో మా కుమారికి అన్ని పనులు పూర్తి అయిపోయినందుకు దేవుడికి ధన్యవాదాలు. అయ్యగారికి కూడా నా ధన్యవాదాలు, అమ్మగారికి నా ధన్యవాదాలు. మీ పేరు కుమారి అయినా? కుమారియే. ఎంతమంది హీలింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఎందుకు ఈమెని ఈ కుమారిని ఇబ్బంది పెడుతున్నారు అని మాట విన్నారా? విన్నాయ్యా, నేను విన్నా. మీరు చెప్పింది ఇది వాస్తవమయ్యా. చెన్నై నుంచి వచ్చారు. చెన్నై నుంచి అయ్యా మీకు ఫోన్ చేసాం, వాలంటీర్లు పోయి ఫోన్ ఎత్తి మేము రాత్రి నుంచి అట్టాగే వచ్చాము. ప్రార్థన చేద్దామయ్యా. తండ్రి బిడ్డలు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, మునుపెన్నడూ చూడని దీవెనల ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. ఒకసారి ఇక్కడికి వచ్చేస్తామయ్యా, నెలకొక్కసారి వచ్చి మీకు దీవెన తీసుకుని మేము వెళ్తామయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. చేసిన మేలు దేవుడు చాలా ఏ దేవుడు చేయలేదు. నేను ముస్లింనే, ఈ రోజు బయటపడుతున్నాను. అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము, అన్ని చేసాం. నా వల్ల కాలా. आपका नाम क्या? मेरा नाम यूनुस. मेरा लाइफ सीधा नहीं है, इसके पास आकर है मैं ऐसा चल रही गाड़ी. तुम मुसलमान है? मुसलमान. ऐसी गाड़ी चल रही. इतनी जगह भी बताया कि इधर से कौन सा भगवान है? इधर से ईसा और सलाम. मुस्लिम में बोल रहे ईसा और सलाम. యేసయ్యా, యేసు ప్రభుదా అయ్యో ఇదిలో ఉండి మా కుమారికి ఇది పూర్తిగా తగ్గించినందుకు ధన్యవాదాలు. అమ్మగారికి, అయ్యగారికి, గట్టిగా చెప్పండి. ఆ యేసయ్య కూడా ధన్యవాదాలు. ఆమేన్. నీవు నా